వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. రోజు రోజుకి మన భారతదేశంలో అందరూ కూడా టెక్నికల్గా ఎదుగుతూ ఉన్నాం. అయితే దీని కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. రీసెంట్గా WHO చేసిన సర్వేలో చెప్పింది ఏంటి అంటే భారతదేశంలో బద్ధకస్తుల సంఖ్య పెరిగిపోతోంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్న విషయం ఇవాళ మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్, WHO ఒక సర్వే చేస్తే అందులో చెప్పింది ఏంటి అంటే ఇండియాలో ఎక్కువగా బద్ధకస్తుల సంఖ్య పెరుగుతోంది అని అంటున్నారు. సార్, ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది ఎంత సంతోషకరమైన పరిణామం అయితే కాదు. అవును సార్. అందులోనే ఈ వచ్చినటువంటి ఈ పరిశోధన ఏదైతే చాలా ప్రముఖ మెడికల్ జర్నల్ ఒకటి ఉంది సార్, లాన్సెట్ అని. ఇందులో వచ్చింది WHO తాలూకా ఏదైతే ఉందో ఈ పరిశోధన పత్రం అందులో వెల్లడైంది. అది దగ్గర 525 సర్వేల తాలూకా మేలి కలయిక. అంటే ఏదో ఒక సర్వేతో చేసింది కాదు, అంటే తనకు చాలా ముఖ్యత ఉంటుంది. 193 దేశాలు సర్వే చేశారు. 22 సంవత్సరాలు, 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 2022, ఇప్పుడు 2024లో ఉన్నాం. అందులో తేలినవి ఏంటంటే భారతదేశానికి సంబంధించి ఆందోళన చెందాల్సిన విషయం అంటే భారతీయుల్లో 140 బిలియన్లు ఎవరైతే ఉండవు కోట్లు, అందులో సగం మంది అన్ఫిట్గా ఉన్నారట. ఇప్పుడు మీరు అడగవచ్చు అన్ఫిట్ అంటే ఏమిటి అని. అన్ఫిట్ అంటే ఆ ఎత్తుకు సరిపోయినటువంటి బరువు ఉన్నారా, ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నారు, కండరాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, కీళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఏం లేదా, కీళ్ళ తాలూకా కథలకు ఎలా ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అన్ఫిట్ చేశారు వాళ్ళు. ఇలా చూస్తూ ఉంటే ముందు చెప్పినట్టుగా 50%. ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు ఆర్థికంగా భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు దగ్గరలో 2030 కల్లా, ఎప్పుడూ కాదు ఇంకొక 6 సంవత్సరాల్లోనే 3వ స్థానానికి వెళ్తున్నాం అని సూచనలు అన్నీ. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే ఈ 2030కి మన భారతదేశం అని వెళ్ళే ముందు మరి భారతదేశంలో బద్ధకస్తుల సంఖ్య మరి ఎంత పెరుగుతుంది అంటే, ఒక దేశం ఆర్థికంగా అంత ప్రగతి చెందాలంటే బద్ధకస్తుల సంఖ్య పెరుగుతూ ఉంటే జరుగుతుందా అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దీనికి కూడా ఇప్పుడు మీరు 2000 సంవత్సరంలో తీసుకోండి, భారతదేశంలో ఉంది 22.2%. 20 కల్లా అది 45% అయింది. 30 అంటే ఇంకా 6 సంవత్సరాలు ఏదైతే మనం 2030కి 3వ స్థానానికి ఆక్రమించడానికి మన ఆలోచనలో సంతోషంలో ఉన్నామో 60% మంది బద్ధకస్తులు అయిపోతారట. ఇది ఎవరిని బాగా భయపెట్టేది కాకపోయినా ఒక హెచ్చరిక. జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఎందుకు అందరికీ తెలిసిన విషయాలే. బద్ధకస్తులు ఎక్కువైపోయి దానిలో ఉండే ఇబ్బందులు ఏంటండి, ఊబకాయం, షుగరు, బీపీ, గుండె నొప్పి ఏదో రావడం, స్ట్రోక్ రావడం, కొన్ని రకమైనటువంటి క్యాన్సర్లు, ఇప్పుడు పేగులో వచ్చినట్టు క్యాన్సర్లు, రొమ్ములో వచ్చిన క్యాన్సర్లు. దీనివల్ల ఇంకొక అందరూ గమనించాల్సింది ఏమిటంటే భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థ ఒక ఇబ్బంది, ఆరోగ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఎంత ప్రభావం చూపుతుంది, దానివల్ల ఎంత లాస్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఒక ఆపరేషన్ జరిగింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక హార్ట్ అటాక్ వచ్చింది, మరి ఎన్ని మ్యాండేట్స్ పోతున్నాయి అంటే ఎన్ని రోజులు ఆయన ఆఫీస్కు దీనికి వెళ్ళలేకపోతున్నాడు, దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. చేయగలిగినదల్లా ఏమిటంటే యాక్టివ్గా ఉండడం. ఇంకోటి ఏమిటంటే స్త్రీలు ఏ ఇంటికైనా గృహిణులు ఆయువు పట్టం. అక్కడ కూడా ఏమిటంటే భారతదేశంలో ముఖ్యంగా 58% స్త్రీలలో అంటే జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు అంతా హడావిడిగానే ఉంటాయి. అది కూడా అదే పాయింట్ కూడా వారు రైజ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికి కూడా భారతదేశం ఇంకా పారిశ్రామిక దేశం కాదు, వ్యవసాయక దేశం. ఇప్పుడు విలేజ్ల్లో కానీ స్త్రీలు వాళ్ళందరూ ఎంత కష్టపడతారు వెళ్ళి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇబ్బంది వచ్చింది అని వాళ్ళు విశ్లేషణ చేశారు. చాలా మంచి పరిశోధన. ఎందుకు అని అన్నట్టయితే అక్కడ కూడా ఈ కారణాలు ఏమిటి ఆలోచిస్తే జంక్ ఫుడ్. ఇప్పుడు మొబైల్ లేని వ్యక్తి ఎవరండి? మా క్లినిక్కి వస్తూ ఉంటారు, ఎక్కడ విలేజే లేదు, వాళ్ళకి చదువు లేదు కానీ మొబైల్ వాడుతున్నారు. ఒక మంచి సంతోషం ఏమిటంటే ఈ మా తాలూకా ప్రోగ్రాంలు యూట్యూబ్ ఐ డ్రీమ్ తాలూకా ప్రోగ్రాంలు విపరీతంగా చూస్తున్నారు. అందరూ చెప్తున్నారు ఒక చేసినటువంటి ప్రోగ్రాం లక్షల మంది చూశారు. సంతోషమే. దానివలన కూడా కొంత ఇబ్బంది బద్ధకం అవుతుంది.
డస్క్ జాబ్స్ ఎక్కువైపోయినాయండి. డస్క్ జాబ్స్ అంటే పర్టికులర్ 40 నుంచి 65%. ఏదైతే ఈ పారిశ్రామిక విప్లవం అని అంటాను ఒక విధంగా భారతదేశానికి సంబంధించి సాఫ్ట్వేర్ రంగం దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 40.7 లక్షలు ఉన్నారు. ప్రతి సంవత్సరం 60,000 మంది యాడ్ అవుతున్నారట. అంటే టోటల్గా చూసుకున్నట్టయితే కొన్ని మిలియన్ల మంది 420 మంది ఇప్పుడు బాబులు, ఆఫీస్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కలిపి చూస్తే ఇంత ఉన్నారు. వీళ్ళందరూ మరి కూర్చొని జాబ్, డెస్క్ జాబ్ అంటే ఏంటండి? కూర్చొని వర్క్ చేయడం. అదే కాకుండా జంక్ ఫుడ్, భోజనం ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా. విలేజ్లో కూడా మీరు ఆశ్చర్యపోతారు, ఎక్కడో హైదరాబాద్ నగరంలోనే కాదు, ఏదో హ్యాబిట్స్లో లేకపోతే బంజారా జూబ్లీస్లో కాదు, చిన్న పల్లెల్లో కూడా జంక్ ఫుడ్ వచ్చింది. టైం లేకపోవడమో, ఇంటి దగ్గర భోజనం వండడం అనేది తగ్గిపోయింది. రుచికరంగా ఉంటుంది ఆ సమయంలో, అక్కడ దాంట్లో ఎంత షుగర్ ఉంది, ఎంత లేకపోతే సాల్ట్ ఉంది, ఇవన్నీ ఆలోచన యోచన అనేది లేదు. టేస్ట్ బాగుంటుంది. అదే కాకుండా ఇంతకుముందు మనం అనేక సమయాల్లో చెప్పుకున్నాం, జంక్ ఫుడ్ ఏంటంటే అదొక మత్తు పదార్థం లాంటిదంట. అది తినాలనిపించేటువంటి ఒక ఆలోచన బ్రెయిన్లో ఉత్పాదన అవుతుంది. ఇన్ని పరిశోధన బట్టి ఏదో ఆషామాషికి చెప్పే మాట కాదు. అదే కాకుండా ఇంకొకటి ఏమిటి, పారిశ్రామికంగా పెరుగుతుండే మన కళ్ళ ఎదుటే నేను వచ్చి హైదరాబాద్ నగరం 37 సంవత్సరాలు అయింది. అసలు ఎక్కడైనా ఒక పార్కు లేకపోతే ఒక ఏదో దీనికోసం ఎక్సర్సైజ్ కోసం ఒక చోటు, ఒక ఎమ్యూనిటీస్ ఎక్కడున్నాయి చెప్పండి? విలేజ్లో తీసుకుంటే ఇంతకుముందు వ్యాయామశాలను ఉండేవి, మల్ల యుద్ధం ఇలాంటివన్నీ, అక్కడేవో ఇవన్నీ లేవు, హైఫై జిమ్లు ఇలాంటివి ఏం లేవు, కానీ వ్యాయామశాలు ఉండేవి. పిల్లలందరూ స్కూల్లో కూడా పిల్లలందరూ సమయం డ్రిల్ సమయం అని ఉండేది. ఇప్పుడు స్కూల్ పిల్లలే తీసుకోండి, ఎక్కడంటే అసలు స్కూల్కి ఎన్ని స్కూళ్ళకి ఆడుకునే స్థలం, ప్లే గ్రౌండ్ అన్నది ఉన్నది. వీళ్ళందరూ కూడా తర్వాత అదే అవుతున్నారు, వాళ్ళకు ఒక అలవాటు అయిపోతుంది. అందువల్ల ఒక కారణం అంటూ కాకుండా ఇన్ని కారణాల వల్ల ఇప్పుడు కానీ యాక్టివ్గా మనం ఉన్నాం అనుకోండి, ఏంటి యాక్టివ్ పని చేయాలంటే దానికి ఏదో పెద్ద ఖర్చు ఏం కాదు. ఒక గంట రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు నడవగలగాలి. అది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చారండి. మీరు మామూలుగా సింపుల్గా మోడరేట్గానే యాక్టివిటీ చేసినట్టయితే 150 నుంచి 300 నిమిషాలు వారానికి, పెద్ద కష్టమేం కాదు. అంటే మీరు రోజుకి తీసుకుంటే ఎంత అవుతుంది? దగ్గర 20 నిమిషాలు. లేదు కొంచెం మోడరేట్ కాకుండా కొంచెం సివియర్గా మీరు జిమ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, అలా అయితే 75 నుంచి 50 నిమిషాలు, 150 నిమిషాలు. ఇది కూడా తక్కువైపోయింది సుమా. అదే కాకుండా మీరు కానీ యాక్టివ్గా ఉండగలిగినట్టయితే సింపుల్ అని ఇంటి దగ్గర మీరు ఏదో పని చేస్తున్నారు, పని చేసినప్పుడు అందరూ అంటారు, నేను రోజంతా స్త్రీలు కూడా అదే చెప్తారు, రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను ఇంటి దగ్గర పని అంతా నేను చేసుకుంటానండి, పని మనిషి కూడా లేరండి. నిజమండి, మీరు చెప్పింది 100% నిజం. కానీ అక్కడ ఎక్కడ మిస్సింగ్ లింక్ అన్నది అర్థం చేసుకోవాలి. మొబైల్ మీరు ఎంతసేపు చూస్తున్నారు, నిద్ర అన్నది మీ సమయంకి ఏ సమయంకి చేయగలుగుతున్నారు? ముందు 1 సంవత్సరం క్రితం ఇంట్లో జంక్ ఫుడ్ వాడకం ఎంత ఉండేది, నూడిల్స్ ఎంతకు ఉండేవి, ఇప్పుడు ఎంత శాతం పెరిగింది? లేకపోతే ఈ స్విగ్గీ వాడుతారు, జొమాటో వాళ్ళతో ఒక లాభసాటి వ్యాపారం ఎంత పెరిగింది? ఇవన్నీ ఊళ్ళలో ఆక్రమించిందండి. ఇది కూడా అందరూ పరిశోధన ఆలోచన చేయాల్సింది. ఎక్కువగా ఇప్పుడు మాటకు యాక్టివ్గా ఉన్నారనుకోండి, పనిలో ఉన్నారనుకోండి, ఫస్ట్ మీరు ఈ ఆరోగ్యపరమైన రిస్కులన్నీ తక్కువైపోతాయి. ఈ హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా రావు అని కాదు, శాతం తగ్గుతుంది. అదే కాకుండా ఈ రోగ నిరోధక వ్యవస్థ అని ఉంటుంది. మనం కోవిడ్ టైంలో చాలాసార్లు మాటను చెప్పుకున్నాం. దానికి రక్తం సప్లై పెరగడం వల్ల ఏమిటంటే చాలా ఉత్తేజం అవుతుంది. అంటే చిన్న ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కీళ్ళు, జాయింట్లు ఇవన్నీ కూడా మీకు చాలా యాక్టివ్ అయిపోతాయి. అలా కూర్చొని గంటల సేపు కూర్చున్నట్టయితే ఏమవుతుంది, జాయింట్స్లో ఒక రకమైనటువంటి ద్రవ పదార్థం ఉంటుంది, ఫ్లూయిడ్, అది డ్రై అయిపోతుంది. ఇంకా కీళ్ళ నొప్పులు అంటే మరి అసలు ఇప్పుడు స్త్రీలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో కీళ్ళ నొప్పుల తాలూకు సంఖ్య పరంగా చాలా పెరిగిపోయింది. అందరూ ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తాను, ఏదో మనం షుగర్ కోసం చెప్పాము, బీపీ కోసం చెప్పాము, సైలెంట్ కిల్లర్ అని. బద్ధకం కూడా సైలెంట్ కిల్లర్ అయిపోతుంది. ఎవరికి తెలియదు, గ్రహించం మనం. సంవత్సరాలు గడిచిపోతాయి, దశాబ్దాలు గడిచిపోతాయి. ఇంత చూస్తే ఇంత ఎలా అయిపోయాను, ఇంత ఇబ్బంది నాకు ఎలాగొచ్చింది, అసలు నాకు హార్ట్ అటాక్ రావడం ఏంటని ఆలోచిస్తే వెనక్కి, నేను అప్పుడు ఇవన్నీ చేయాల్సింది ఏమనేటువంటి ఎంతోమంది ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. యాక్టివ్గా ఉండాలంటే దానికి పెద్ద ఏదో ఖర్చు కానీ ఇదేం కాదు, అదొక
శరీరంలో ప్రతిరోజు చేసేటువంటి ఒక ప్రక్రియ, ఒక భాగం దానికి కేటాయించాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు భోజనం అయితే ఎలాగ చేస్తాము, రాత్రి కానీ ఇది కానీ మధ్య మధ్యలో ఏదైతే రిక్రియేషన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని దానికి సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి హైడ్రా అని ఒక ఇది పెట్టారు. అంటే ఏంటి, లేక్ సరస్సులు వీటిని ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాటిని పరిరక్షణ కోసం ప్రభుత్వం వారి తాలూకా ప్రాపర్టీస్ భూములో అవన్నీ ఆక్రమించి అన్యాక్రాంతం కాకుండా చేసేటువంటి ఒక వ్యవస్థ. అలాగే మరి ఈ ఏదైతే పార్కులు ఉన్నాయి, ఇంతకుముందు ఎన్నేసి పార్కులు ఉన్నాయి, ఎన్ని ఉండేవి, ఎక్కడున్నాయి చోట్లు? ఒక ప్రతి కాలనీకి ఇచ్చేటప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో మాది గ్రీన్ స్పేస్ ఇంతను లేకపోతే పార్క్ ఇంత ఉందని చెప్తున్నారు. మరి అలాంటివి కూడా క్రియేట్ చేయాల్సినటువంటి కొంతవరకు ఒక ముఖ్యమైన చట్టం కావాలి. ఏ దేశం అయితే ఇప్పుడు మన దేశం చూసుకోండి, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఇప్పుడు ప్లేయర్స్ మరి కానీ న్యూజిలాండ్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంత బక్కగా ఉంటారు? ఎందుకంటే ప్రపంచంలోనే చాలా యాక్టివ్గా ఉండేటువంటి దేశాలు ఆ రెండు. కొంచెం ఈ మన దేశం పక్కన ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాను, చైనా, ఈ చైనా కాదు ముఖ్యంగా పాకిస్తాన్, వీటిలో చైనా యాక్టివిటీ ఎక్కువ, ముఖ్యంగా స్త్రీలలో చాలా ఎక్కువ. స్త్రీలు ఇంకేమిటి, ఏదైతే మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఏదైతే ఉండేదో BMI అనేది, బాడీ మాస్ ఇండెక్స్ అని, అంటే ఏమిటి, ఎంత బరువు ఎంత ఎత్తు అని. అసలు మగవాళ్ళ కంటే స్త్రీలలో 40%, మగవాళ్ళు 20%. ఇలాంటివన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తున్నారు. అక్కడ స్త్రీ పురుష భేదం మనం క్రియేట్ చేయడం కాకపోయినా అందరూ ఏదైతే సమాజంలో ఉండేటువంటి అందరు వ్యక్తులు కూడా. లాస్ట్ ఏమిటి, ఈ మొబైల్ గురించి చెప్పాను, ఎన్ని గంటలు చూస్తున్నారు చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అదే ఈ మధ్యన నేను ఒక్కొక్క కథ చదివాను. ఎవరైతే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, సుందర్ పిచాయ్, ఈ మెటా జోకర్బర్గ్, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అందరికీ ఎన్ని దిశానిర్దేశికాలు, ఎన్ని సిస్టమ్స్ పెట్టారో తెలుసా? మరి వాళ్ళే ఆ కంపెనీలన్నీ అధినేతలు స్టార్ట్ చేసిన వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదని కాదు, ఇవన్నీటువంటి పరికరాలు, ఒక ఐఫోను, మొబైలు, లేకపోతే ఇవన్నీ ఎంత ఉపయోగమో, ఎంత ఈజీ అయిపోయిందో ఈ పారిశ్రామికంగా కానీ, లేకపోతే సమాచార వ్యవస్థ అన్నది ఎంత బాగైందో, దానితో ఉన్న అనర్థాలు కూడా గ్రహించాల్సినటువంటి సమయం ఉంది. ఇంకోటి లాస్ట్గా ఏమిటంటే, ఇప్పుడు ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ అందరికి మనకు తెలిసినటువంటి ఇలాంటి అనర్థాలే, కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయట. ఇప్పుడు కొంతమంది స్మార్ట్ బ్యాండ్ అని ఇలా పెట్టుకుంటూ ఉన్నారు, దానివల్ల మీరు లేకపోతే మొబైల్లో కూడా అంటే ఎంతమంది భారతదేశంలో ఉండేటువంటి ఎంతమంది యాక్టివ్ ఉన్నారు దానికి తెలిసినటువంటి అన్ని వివరాలు వస్తాయట మొబైల్ ఫోన్లో. అంటే ముందు భావి తరాలకి ఇదంతా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ని అడుగులు నడిచారు ఈరోజు, లేకపోతే మీలో శరీరంలో ఉన్న ఎన్ని క్యాలరీస్ మీరు తగ్గించారు, తీసుకున్నటువంటి ఫుడ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ దాంట్లో గణాంకాలు వస్తాయట. అంటే మొబైల్ ఫోన్లో ఇబ్బందులు ఉన్నవన్నీ ఉన్నా కూడా దానిలో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. అది కొంత ఆరోగ్య సూచి కూడా కావడానికి ఆదర్శంగా మనం తీసుకోవాలి, ప్రతిదాన్ని తీసిపడేసే ముందు. సార్ చాలా సవివరంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మారవలసిన టైం వచ్చింది అని చెప్పి ఒక అలార్మింగ్ మెసేజ్ ఈ వీడియోతో అందరికీ అందించామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నమస్కారం.